6 నెలలకొకసారి అర్ధరాత్రి వేళ జగద్గురు స్వరూపంగా వస్తూ ఉంటారు శివకేశవులు. అది ఇద్దరి మధ్య అభేదతత్వం అనడానికి. అది ఒకటైతే మిగిలిన అవతారములు కొంతమందినే ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. ధర్మమునందు నిరతిశయ ప్రీతి కలిగిన వాళ్ళు రామావతారాన్ని ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకనంటే ఇన్ని ఉడుదుడుకులు రానివ్వండి ధర్మాన్ని వదలడం. అందుకే నవమి నాడు పుడతాడు. అంటే కలిసి రానివ్వండి, కలిసి రాకపోనివ్వండి, కష్టమే రానివ్వండి, సుఖమే రానివ్వండి, ధర్మాన్ని మాత్రం వదలడు. అందుకని ధర్మమునందు ప్రీతి కలిగిన వాళ్ళు రామావతారాన్ని ఇష్టపడతారు. కృష్ణావతారాన్ని మాకే ఇష్టమండి కృష్ణావతారం అనేవాళ్ళు లోకంలో ఎవరు ఉండరు. అందరికీ కృష్ణ భగవానుడు అంటే ఇష్టమే. కృష్ణుణ్ణి ఇష్టపడని వాళ్ళు లోకంలో ఉండరు. ఎందుకనంటే బాలకృష్ణుడిగా లోకాలన్నింటినీ మోహింపచేస్తాడు. అసలు ఆ బాలకృష్ణుడి లీలలు చదువుతుంటే మనసు ఎంత ఆనంద తరంగములలో ఊగిపోతుంది. ఆ లీలాశుకుడు కానివ్వండి, మహానుభావుడు మధుసూదన సరస్వతీ స్వామి వారు కానివ్వండి, పోతన గారు కానివ్వండి, ఆ బాలకృష్ణుడి యొక్క లీలలు తలుచుకొని ఒకళ్ళ కన్నా ఒకళ్ళు అనుభవించి పరవశించిపోయారు. భాగవతోత్తములైనటువంటి వాళ్ళు, జ్ఞాననిష్ట కలిగిన వాళ్ళు కృష్ణుడిచ్చినటువంటి భగవద్గీతని పట్టుకుని జీవితాన్ని తరింపచేసుకుంటారు. శంకర భగవత్పాదులంతటి వారు భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. ఒక్క శ్లోకం చాలు భగవద్గీతలో అంటారు. అంత గొప్పదైన భగవద్గీతని జ్ఞానులు పట్టుకుంటారు, జిజ్ఞాసువులు పట్టుకుంటారు, భగవత్తత్వము తెలుసుకోవాలన్న వాళ్ళు పట్టుకుంటారు, జీవితాన్ని దిద్దుకోవాలనుకున్న వాళ్ళు పట్టుకుంటారు. బహుశా భగవద్గీత కన్నా వ్యక్తిత్వ వికాసము గురించి మాట్లాడగలిగినటువంటి గ్రంథము వేరొకటి ఉండదు. అంత గొప్పది భగవద్గీత. అందుకే భగవద్గీతని ఇచ్చాడు కాబట్టి కృష్ణ పరమాత్మ అందరికీ ఇష్టం. మాట్లాడగలిగిన ప్రజ్ఞ బాగా రావాలి అంటే కృష్ణరాయవారం చదివితే ఇంత గొప్పగా మాట్లాడచ్చా, తను అనుకున్నది సాధించడానికి అంత బాగా మాట్లాడగలగడమా అని మాట్లాడాలనుకున్న వాళ్ళు ఆయన్ని చూసి నేర్చుకుంటారు. ఆయనలా వ్యవహార దక్షత కలిగిన వాడు ఉండడు. అందుకే చాలా గొప్ప నిర్వాహకుడు కావాలన్నా, సంస్థకి అధిపతి కావాలన్నా కృష్ణ పరమాత్మ యొక్క నిర్వహణ తత్వాన్ని చూస్తే ఎక్కడ ఏదైనా ఎంత బాగా నిర్వహిస్తాడో, ఎలా ఆలోచిస్తాడో, ఎలా వ్యూహరచన చేస్తాడో చూస్తే గొప్ప గొప్ప నిర్వాహకులుగా తయారవుతారు. వాహనాన్ని నడిపేటటువంటి వారు కూడా ఆయన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఆయనలా వాహనం నడిపి వాహనంలో కూర్చున్న వాడిని రక్షించేవాడు లోకంలో లేడు. ఎంత గొప్పవాడైనా వాహనంలో కూర్చున్నప్పుడు ఆయన భద్రత వాహనం నడిపేవాడి చేతిలో ఉంటుంది. శల్యుడు నడిపాడు, ఉపయోగం ఏముంది? లోపల కూర్చున్న కర్ణుడు చచ్చిపోయాడు. కానీ నిజానికి అర్జునుడు కూడా పడిపోవలసినన్ని అస్త్రములు పడ్డా అర్జునుణ్ణి పడిపోకుండా కాపాడుకుని గట్టెక్కించినటువంటి రథసారథి లోకంలో ఎవరైనా ఉంటే కృష్ణ పరమాత్మ ఒక్కడే. పైగా ఆయన బిరుదు పెట్టుకున్నాడు, నాలాంటి డ్రైవర్ లేడు లోకంలో అని, పార్థసారథి అన్నాడు. నాలా ఇవతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళి రాయబారం చెప్పగలిగిన వాడు లేడు. అదేం తక్కువ పదవి కాదు, మెసెంజర్ అంటాం కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం. అది ఎంత గొప్పదో చెప్పాడు. పాండవ దూత నేను అన్నాడు. అసలు నృత్యం చేసే వాళ్ళందరికీ ఆయన ఆదర్శం. ఎందుకంటే వేదిక మీద నృత్యం చేయడం గొప్ప కాదు, పడగల మీద నృత్యం చేశాడు, 101 పడగల మీద. అందుకని బాగా నృత్యం చేయడం నేర్చుకోవాలంటే కృష్ణ పరమాత్మను ఆదర్శంగా పెట్టుకొని కార్యమర్దనం బాగా చూస్తే పడగల మీదే నాట్యం చేయడం వస్తే ఇంకా వేదికల మీద చేయడం పెద్ద లెక్కే ఉంది. ఆయనంత గొప్ప నృత్యం తెలిసిన్నవాడు లేడు, ఆయనంత గొప్పగా మల్లయోధుడు లేడు. ఎందుకంటే చాణూర ముష్టికలతో మరి మల్లయుద్ధం చేయలే. అందుకని ఆయనంత బాగా మల్లయుద్ధం చేసేవాళ్ళు లేడు. అందుకని మల్లయుద్ధం చేసే వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మే ఆదర్శం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.